ఏ వయసు వాళ్ళకి ఎక్కువ వస్తుందో తెలుసా? 3 సంవత్సరాలకు అటు ఇటు ఉన్నటువంటి పిల్లల్లో హయ్యెస్ట్ అలర్జీ ఆస్మా ఇన్సిడెన్స్ ఉంటుంది. ఆ వయసులోనే ఎక్కువగా అలర్జీ ఆస్మా మొదలయ్యేది. కాబట్టి ఆ వయసులోనే మనం కరెక్ట్ ఇన్హేలర్ ట్రీట్మెంట్ కనుక చేసినట్లయితే చిన్నపిల్లల జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే చీటికి మాటికి హాస్పిటల్లో అడ్మిట్ కావటాలు, చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడటాలు, ఇలాంటివన్నీ కూడా రొటీన్గా మారిపోతాయి. సో నెబులైజర్లు మాటి మాటికి వాడటాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సరి అయినటువంటి డాక్టర్ని సంప్రదించి ఎవరింట్లోనైతే అలర్జీ ఆస్మాతో పిల్లలు బాధపడుతుంటారో ఆ తల్లిదండ్రుల్లో కూడా అదే లక్షణాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా అలర్జీ ఆస్మాకి సరి అయినటువంటి వైద్యాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ ఇంట్లో మెంటల్ పీస్ అనేది పోదు. లేకపోతే ఆ ఇంట్లో మెంటల్ పీస్ ఎవ్వరికీ ఉండదు. సో తాళానికి తగ్గ తాళం చెవిలాగా, కరెక్ట్ పాస్వర్డ్ లాగా, కరెక్ట్ ఇన్హేలరు, కరెక్ట్ మెడిసిను, ఆ వయసుకు తగ్గట్టుగా మనం కనుక యాంటీ ఆస్మా మెడికేషను, యాంటీ అలర్జీ మెడికేషను, దాంతోపాటు వ్యాక్సిన్స్ కనుక ఇచ్చినట్లయితే ఈ ఆస్మా నుంచి ఈ చలికాలం అందరూ బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి.